మనకి ట్యాన్ ఇచ్చారు, ట్యాన్ 26 degrees అండ్ 64 degrees. ఫస్ట్ ఈ 2 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్, ఈ రెండు ప్లస్ చేయండి. 64 + 26 ఈజ్ 90 degrees. 2 ట్యాన్ ఉన్నవి. మనం ఎలా రాసుకోవచ్చు ట్యాన్ టీటా? మనకి ట్యాన్ 90 - θ ఈజ్ cot θ. ఎస్ ఆర్ నాట్? ట్యాన్ 26 degrees అరే ట్యాన్ 64 degrees ఎనీవన్ మనం చేంజ్ చేసుకుందాం. నేను ట్యాన్ 26 degreesని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా రాసుకోవచ్చు? 90 - θ అంటున్నా, అంటే 90 - θ టోటల్ 26 degrees అవ్వాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? 90 - 64 ఈజ్ 26. ఎస్ ఆర్ నాట్? ట్యాన్ ఆఫ్ 90 degrees - 64 degrees ఇది ఎంత వస్తుంది మనకి? 26 degrees. నేను ఓన్లీ ట్యాన్ 26ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను. ట్యాన్ 64 degrees అలానే ఉంటుంది. ఇప్పుడు ట్యాన్ 90 - θ రూపంలో ఉంది కదా మనకి. ఇక్కడ θ అంటే ఎంత? 64 degrees. ట్యాన్ 90 - θ మీన్స్ cot θ. సో నేను cot θ అని రాసుకోవచ్చు కదా. మనకి θ అంటే ఎంత? 64 degrees. ట్యాన్ 64 degrees. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాంగిల్స్ సేమ్ ఉన్నవి, అవును కదా. సో కాట్ రెసిప్రోకల్ టు ట్యాన్, ట్యాన్ రెసిప్రోకల్ టు కాట్. దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఆన్సర్? 1.